సరూర్ నగర్ అలకనంద కిడ్నీ రాకెట్ కేసు విచారణ రిపోర్టును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ వాణి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఈ రిపోర్టులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నీ మార్పిడి చేసే వైద్య బృందంలో ఒకరు ఎల్బీ నగర్ కు చెందిన పవర్ అనే డాక్టర్ కాగా మిగతా డాక్టర్లు ఢిల్లీ నుంచి వచ్చినట్లు కమిటీ సభ్యులు ప్రాథమిక నివేదిక అందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కిడ్నీ రాకెట్కి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది. రిపోర్ట్కి సంబంధించి గవర్నమెంట్ కూడా అందించారు. ఒక కమిటీ ఏదైతే అందించిందో దానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అయితే అందించారు. సో ఆ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏ అంశాలు ప్రస్తావించారు, మనతో మాట్లాడేందుకు డిఎంఈ గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్ నమస్కారం. మ్యామ్, సో కిడ్నీ రాకెట్ అనేది ఒక సంచలనంగా మారింది. సో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే మీరు ప్రభుత్వానికి అందించారు. ఆ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, ఏమేమి ఉన్నాయి మ్యామ్? ఇది టోటల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్. Both the donors were almost house maids or servants level of very low socio-economic families with husbands లేరు వాళ్ళకి. they were living alone and చాలా అప్పులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని కొంతమంది బ్రోకర్స్ లాగా ఎక్స్‌ప్లాయిట్ చేసి మనీ ఇస్తాము, మీ అప్పులకి 4 lakhs ఇస్తామని వాళ్ళకి ఆశ చూపి వాళ్ళకి కిడ్నీస్ తీసుకుంటున్నాము, మీ కిడ్నీ ఇస్తే మీకు ఇలా మనీ ఇస్తామని చెప్పి వాళ్ళని ఆశ చూపించి వాళ్ళిద్దరూ పాపం దే ఆర్ ఫ్రమ్ చెన్నై అండ్ మధ్యలో ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని ట్రైన్లో తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్స్కి అప్పచెప్పినట్టున్నారు. అండ్ రిసిపియన్స్ ఇద్దరు దే ఆర్ ఫ్రమ్ హసన్, వన్ ఇస్ ఫ్రమ్ హసన్ అండ్ అదర్ వన్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మ్యాంగ్లూర్, కర్ణాటక డిస్ట్రిక్ట్. అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వన్ ఆఫ్ దెమ్ వాజ్ అ నర్స్ అండ్ ద అదర్ వన్ వాజ్ లాయర్. సో ఇది ఇల్లీగల్ ట్రాఫికింగ్. వాళ్ళు ఏమంటారంటే మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు పర్మిషన్స్ ఉన్నాయని. మధ్యలో ఒక డాక్టర్ పవన్, డాక్టర్ ఆర్ నాన్ డాక్టర్ వీ డోంట్ నో, దే హవ్ టేకెన్ అవుట్ వన్ నేమ్. సో దే సెడ్ that person had taken the consent from them and did all the workup and చాలా హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అండ్ ఆల్ దట్ మనీ హ్యాడ్ టు బి గివెన్ బిఫోర్ ద సర్జరీ స్టార్టెడ్. సో వాళ్ళు ఆ ప్రకారంగా 50 lakhs మాట్లాడుకున్నారు. అంటే ఇవి వాళ్ళు చెప్పిన విషయాలు. ఇవి 40 lakhs ఏమో టు ద డాక్టర్స్ అండ్ 10 lakhs టు ద బ్రోకర్ అని చెప్పి. సో దాట్ వాజ్ గివెన్ ఈవెన్ బిఫోర్ ద సర్జరీ స్టార్టెడ్. వీళ్ళకి డోనర్స్కి ఏమో 4 lakhs అండ్ డోనర్స్ని తీసుకొచ్చిన ఒక బ్రోకర్కి 50,000 అని మాట్లాడుకున్నారు. ఆ డోనర్స్ ఇంతవరకు మనీ కూడా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళు తమిళియన్స్, వాళ్ళకి అసలు మన భాష కూడా అర్థం కావటం లేదు, ఇన్నోసెంట్గా ఉన్నారు చాలా. ఇది తెలిసింది, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో కావచ్చు చాలా వరకు ఇప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాం. కానీ కొన్ని హాస్పిటల్స్ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ విషయాలు కావచ్చు అక్కడికే యూజ్ చేస్తూ ఉన్నారు. జీవనానికి సంబంధించి ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా సో మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి ముందుగానే వాళ్ళకి రాకముందే చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మధ్య కంప్లైంట్స్ విరివిగా పెరిగాయి. దాని మీద టాస్క్ ఫోర్స్ కావచ్చు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే చాలామంది గ్రహీతలు దాతలు కూడా ఇచ్చిన వాళ్ళకి దక్కట్లేదని చెప్తా ఉన్నారు. ఎవరైతే మనీ ఇస్తున్నారో వాళ్ళకే వస్తున్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి కంప్లైంట్స్. దానికి ఏం చెప్తారు? దీని మీద కూడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది అమ్మా. కొన్ని హాస్పిటల్స్లోని బ్రెయిన్ డెత్ కేసెస్ ఎందుకు వస్తున్నాయి, జీవన్ దాన్ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా ఆర్గన్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా పోర్టల్ మీద నుంచి అని. సో దీనికి ట్రాన్స్ప్లాంట్ ఆడిట్ అని ఒకటి గవర్నమెంట్ హెస్ ఫార్మ్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో సీరియస్ ఇష్యూ విచ్ గవర్నమెంట్ విల్ బీ టేకింగ్ అప్ అండ్ ఆడిట్ టీమ్ వేశారు. సో ట్రాన్స్ప్లాంట్ ఆడిట్ కూడా అన్ని హాస్పిటల్స్ ఏవైతే ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు లీగల్ ఇష్యూస్ అండ్ ఆ పోర్టల్ మీద ఈజ్ దేర్ ఎనీ మ్యానిపులేషన్, ఇదంతా గవర్నమెంట్ దృష్టిలో ఉందేమో. ఆల్రెడీ సమ్ చేంజెస్ అయ్యాయి అండ్ దిస్ విల్ బీ డన్. సో ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఒక రెసిడెన్సీలో పవన్ కుమార్ డాక్టర్ అనే ఒకతను ఉన్నారని చెప్పేసి కూడా పేషెంట్స్ చెప్తున్నారు. అలాగే ఢిల్లీకి సంబంధించిన కొన్ని డాక్టర్స్ బృందం కూడా వచ్చి సజెస్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు అన్నట్టుగా కమిటీ ప్రాథమికంగా విచారించిన దాంట్లో తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఒకవేళ డాక్టర్స్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైనా ఇందులో ఉన్నారు అని తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కఠినంగా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ ప్రాక్టీస్కి సంబంధించి కావచ్చు, విధులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా చర్యలు తీసుకుని వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ చర్యలు ఏదైతే ఉంటాయో వాటి పూర్తిగా తీసుకుంటామని చెప్పేసి దీని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సన్నితో ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి.